హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన మీరైతే ఏం చేస్తారు పార్ట్ 6. అది గ్రహించాడు రాజశేఖరం. అదనంగా ఏదైనా ఖర్చు అయితే నేను భరిస్తానయ్యా, మీకెందుకు, క్లాస్గా ఉండాలి ఏర్పాట్లు. ఆ మాట అన్నారు చాలు. వాళ్ళు లేచారు నమస్కరించి. మీకు శివానంద్ అనే కవి తెలుసా? తెలియకపోవటం ఏమిటండి, మాకు ఎప్పుడు సన్మాన పత్రాలు రాసి ఇస్తుంటారు అన్నారు వాళ్ళు. వాడినోసారి రమ్మను అని అతను లోపలికి వచ్చాడు. అక్కడ కుర్చీలో కూర్చుని చెక్కిట చెయ్యి చేర్చి విజయ కనిపించింది. ఆమె ఏదో దీర్ఘాలోచనలో ఉన్నది. ఆమె వివాహం అయ్యాక ఒకే ఇంట్లో గడిపిన సంసార జీవితం పంచుకుందే కానీ తన చదువులో పడి భర్తను అర్థం చేసుకోలేదు. ఆ అవకాశము రాలేదు. కొత్త వ్యక్తిని చూసినట్టు చూసిందామె. ఇప్పుడు విను డియర్, ఇందుశ్రీకి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంలో అభిమానందోత్సవం జరుపుతున్నారు. నన్ను అధ్యక్షత వహించమన్నారు. కాస్త క్లాస్గా ఉండాలని నేనే 500 రూపాయలు ఇచ్చాను అన్నాడు తేలికగా. విజయకు కళ్ళు తిరిగినంత పని అయింది. 3 రోజుల క్రితం వికలాంగుల సహాయార్థం ఓ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి 2 టికెట్లు కొనమంటే తను ఊళ్ళో ఉండనని వారిని పంపించి వేసిన భర్త ఈరోజు 500 ఇచ్చాడా? వెళ్ళినా మానినా అది వికలాంగుల సహాయార్థం అని తనే టికెట్ కొన్నది విజయ. భోజనం చేద్దామా? చేతులు కడుక్కొని వచ్చాడు. ఆమె లేచి అతన్ని అనుసరించి డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. ఆమె ఏం తింటుందో కూడా తెలియలేదు. విజయమ్మ, దొండకాయ పెరుగు పచ్చడి నీకు ఇష్టమని చేశానమ్మా అన్నది లలితమ్మ. నాకు ఆకలి లేదమ్మా అని చెయ్యి కడిగేసుకుంది. ఆమెకు మనసంతా వికలమైంది. ఒకవైపు అంజని ఆర్ద్రపూరితమైన అభ్యర్థన బాధిస్తుంటే, మరోవైపు ఇన్నాళ్లైన భర్తను తను అర్థం చేసుకోలేకపోయానన్న బాధ ఆమెను అణువణువు దహించి వేస్తోంది. మెల్లగా గదిలోకి వచ్చి నీరసంగా మంచంపై వాలిపోయింది. లలితమ్మ మనవరాలికి కథలు పద్యాలు చెబుతుంది. అమ్మమ్మ, నీకు ట్వింకిల్ ట్వింకిల్ అనే రైమ్ రాదా? వస్తుంది తల్లి, మొదట తెలుగులో నేర్చుకో. వేమన పద్యాలలో ఉన్న జీవిత సత్యం ఎక్కడుంది? అదేమిటమ్మా, నీకు చెప్పినా అర్థం కాదు కానీ పద్యం బైహార్ట్ చే. అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగా, సజ్జనుండు పలుకు చల్లగాను. అమ్మా స్వీటీ, నీ పడుకోనివ్వు విసుగ్గా అరిచింది విజయ. లలితమ్మకి కూతురు మూడ్స్ ఆఫ్ అయ్యాయని అర్థం చేసుకుంది. విజయకేమో ఆ పద్యం భర్తకు వర్తించిందేమో అనుకుంది. ఆమెకు తన పెత్తండ్రి విషయంలో భర్త చూపే ఆదరణ, గౌరవం గుర్తుకు వచ్చింది. ఆమె అటు ఇటు దొర్లింది. విజి, ఒంట్లో బాగాలేదా? రాజశేఖరం వచ్చి నుదురు తాకి చూశాడు. మృదువుగా అతని చెయ్యి తొలగించింది. మనసే బాగుండలేదు అనబోయి ఆగిపోయింది. ఒకరు కాకపోతే మరో 2 కూలీలను పెట్టుకో, పనంతా నెత్తిన వేసుకుంటావు. నువ్వు డాక్టర్వి అన్న విషయం మరిచిపోకు అన్నాడు లాలనగా. అతను వెళ్ళి బట్టలు మార్చుకుని తెల్లని పైజామా జుబ్బా వేసుకుని పెద్ద లైట్ తీసివేసి 0 బల్బు వేశాడు. అతన్ని చూస్తుంటే ఆమె అడగదలిచిన మాటలు పైకి రాలేదు. అతను ప్రేమమూర్తిలానే పరిచయం ఆమెకు. అతను బయటకు వెళ్ళి హార్లిక్స్ తీసుకొని వచ్చాడు. విజి లే. ఆమె లేచింది. కళ్ళు తడి అవుతున్నాయి. ఇంకొక 6 నెలలు ఓపిక పట్టు డార్లింగ్, సెకండ్ హ్యాండ్ కారు కొంటాను. నిన్ను స్కూటర్ మీద తీసుకువెళ్తుంటే ఎంత బాధగా ఉందో చెప్పలేను అన్నాడు ఆమె వీపుని సవరిస్తూ. విజయ, నువ్వైతేనే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతావంటూ తన స్నేహితులు తెలిసిన వారు అడిగేవారు. అలాంటిది తానింత వెనుక ముందు ఆడుతుందెందుకు? ఈ అనురాగ బంధం అతి సున్నితమైనది. జాగ్రత్తగా ముడి తీయాలి, లేకపోతే ఏముంది, తెగిపోతుంది. హార్లిక్స్ సగం త్రాగి మిగతా సగం భర్తకు అందించింది. థ్యాంక్స్ డియర్. అతను త్రాగి నోరు పొక్కిలించి వచ్చాడు. విజయ తల దగ్గరున్న గ్లాసులో నీళ్లు తీసుకుని త్రాగింది. అతను పడుకోగానే అతని హృదయానికి తల అంచి తను పడుకుంది. రాజా అన్నాడు ఆమె వీపులో వేలుతో గీతలు గీస్తూ. మనిద్దరం నీతిగా నిజాయితీగా బ్రతకాలని కోరుకుంటాను, కానీ కార్లు మేడలు లేవని ఎప్పుడైనా అన్నానా? ఓ డియర్, ఎంత సున్నితంగా ఆలోచిస్తావే. నేను ఏం కోరుకుంటానో తెలుసా? నా ప్రియాతి ప్రియమైన విజయకు, నా స్వీటీకి ఏ లోటు రాకూడదని కోరుకుంటాను అన్నాడు. లోటు డబ్బుతో పూడ్చే లోటు సంతోషాన్ని ఇవ్వదు రాజా. ఆమె మాట పూర్తి కాకముందే కాలింగ్ బెల్ వినిపించింది. విజయ లేవబోయింది. నువ్వుండు, నేను చూస్తానెవరో. రాజశేఖర్ లేచి బయటికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత టెలిగ్రామ్ పట్టుకొని వచ్చాడు.
ఎవరు నాయనా? ఆమె గదిలో నుంచి లలితమ్మ వచ్చింది. మీ ముద్దుల కుమారుడు అత్తయ్య బెంగళూరు చేరినట్లు టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు రాజశేఖర్. ఊటీ వెళతామన్నారుగా? రాజశేఖరం నాలుగు ఖర్చుకున్నాడు. జవాబు కోసం తడుముకున్నాడు. ఆమెకేం చెప్పాలి? గదిలో ఉన్న విజయ విన్నది. ఆమె లేచి బయటికి వచ్చింది. శ్రీ టెలిగ్రామా? వాడు బెంగళూరు మైసూరు చూసుకుని ఊటీ వెళతానన్నాడు అని టెలిగ్రామ్ తీసుకుంది. వీడికి కుదిరెప్పుడు వస్తుందో అంటూ నవ్వుకుని లోపలికి వెళ్ళింది లలితమ్మ. విజయ తేలికగా నిట్టూర్చి గదిలోకి వచ్చింది. తలుపు బోల్ట్ వేసింది. విజ్జి, మీ తమ్ముడి పద్ధతి నాకేం నచ్చలేదు అన్నాడు. రాజా, ఒకరికి నచ్చని విషయాలు మరొకరు చాలా చేస్తుంటారు. ఇది లోకం అని అవతలి పక్కగా వచ్చి మంచంపై వాలింది. డాక్టర్ అమ్మగారు వేదాంతం మాట్లాడుతున్నారే. శ్రీహర్షే కాదు, బాలరాజు చెప్పిన విషయం వింటే నాకే కంపరంగా ఉంది. నిజానిజాలు తెలియవు కాబట్టి మనసు నువ్వు దిటవు చేసుకున్నాను అన్నది విజయ. సెంటిమెంటల్ ఫూల్స్ అంటాను. ఒకవేళ నిజంగానే అతను అవసరానికి చంపించాడనుకో, ఇప్పుడది ముందుకు తీసుకుని తన బాధపడి ఇతరులను బాధపెట్టడం మూర్ఖత్వం అంటాను అన్నాడు కాస్త విసుగ్గా. ఏమంటున్నారు అంది ఆశ్చర్యంగా. అవును విజ్జు, ఇప్పుడు మీ నాన్నగారు తిరిగి వస్తారా? ఆయన తెలుసో తెలియకో చేశారు. దానికి ప్రాయశ్చిత్తంగా మీ జీవితాలు తీర్చిదిద్దాడు. నేనైతే ప్లస్ పాయింట్సే చూస్తాను అన్నాడు నిదానంగా. రాజా, మీరేనా? దెబ్బతిన్నట్టు చూసింది విజయ. నేనే విజయ. మనిషి ఎప్పుడూ ప్రాక్టికల్గా ఆలోచించాలి అన్నాడు ఆమెకు దగ్గరగా జరుగుతూ. మీ నాన్నని ఎవరైనా చంపితే మీరు డబ్బిస్తే ఊరుకుంటారా? బాలరాజు కథనం ప్రకారం మీ నాన్నదే మూర్ఖత్వం అంటాను. నలుగురు నడిచే దారిలో నడవాలి కానీ ఆదర్శాలు అన్నం పెడతాయా? అవసరాలు తీర్చుతాయా? ప్రభుత్వం డబ్బు ఎక్కడిది? ప్రజల సొమ్ము. దాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నలుగురితో నారాయణ అంటే పోలా అన్నాడు చిరాగ్గా. రాజా, నేను అడుగుతున్న విషయం వేరు. నలుగురితో నారాయణ అనొచ్చునో లేదో తర్వాత. మీ నాన్నను చంపిన వ్యక్తిని ఆరాధిస్తారా? తీక్షణంగా అడిగిందామె. అతను కాస్త తగ్గాడు. అది కాదు విజ్జి. అతను చంపించాడో లేదో కానీ మీ కుటుంబాన్ని ఎంతలా ఆదుకున్నారు? మీ నాన్న ఉన్నా అన్నీ చెయ్యడేమో. మా నాన్నని ఇదే పరిస్థితులలో ఎవరైనా చంపితే మా నాన్నే మూర్ఖుడు అంటాను. చంపిన వాళ్ళు పరిస్థితుల ప్రభావం చేత ఏదో చేశారు. మంచివారు కాబట్టే శత్రువు కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆపండి. ఆమె రెండు చెవులు మూసుకొని గట్టిగా తల విదిలించింది. చటుక్కున లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. రాజశేఖర్ నిజంగా ఆ మాట అంటున్నాడా, తనను హాస్యం చేస్తున్నాడా? ఆమెకు అర్థం కాలేదు. మై స్వీటీ, నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి అన్నాడు. రాజా, నేను నవ్వాలంటే నువ్వు నవ్వించాలి. పురుషుడు చేసే అన్యాయాల వెనుక అక్రమాలు చాటున స్త్రీ ఉంటుంది. నన్ను అలాంటి స్త్రీగా అంచనా వెయ్యకు. నా తృప్తి కోసం సంపాదించిన అవసరం లేదు అన్నది. అతనికి తన మనసులోని మాట స్పష్టంగా ఎలా చెప్పాలో అర్థం కాలేదు. విజయ, అవును, నువ్వు ఇంజనీరింగ్ చదివావు. నీ భార్య డాక్టరు. అందవిహీనురాలు కాదు. సినిమా తార ప్రక్కన కూర్చోవాలని, మంత్రిగారితో దండ వేయించుకోవాలనే తాపత్రయం ఎందుకు? ఓ మై గాడ్ అన్నాడు రాజశేఖరం. మరు నిమిషమే పకపకా నవ్వేశాడు. విజయను అలాగే వెనుక నుండి లేపి తెచ్చి మంచంలో పడుకోబెట్టాడు. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నీకు ఇష్టం లేని పనులు కలలో కూడా తలపెట్టను, సరా? ఆమె చెవిలో గుసగుసగా చెప్పాడు. కోటేశ్వరరావు ఆనందంతో ఒక నిమిషం గదిగుమ్మంలో ఆగిపోయాడు. అతనికి ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది. అతనికి గదిలో నుండి తెరలుగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఏ అంజు, మీ నాన్న రాగానే కేసు ఫైల్ చేస్తాను, నన్ను నిర్లక్ష్యం చేశావని. శ్రీహర్ష గొండు కోకిల కూసినట్టు వినిపించింది. బాగుంది. మీకు కావలసినవి నడిచి వస్తాయా? వెళ్ళి పనివారికి చెప్పి రావద్దా? అంజని బ్రతిమలాడుతుంది. నువ్వుంటే నాకు ఇంకేమీ వద్దు. మళ్ళీ నవ్వులు. గదిలో ఏం జరుగుతుందో ఊహించుకున్నాడు. ఊర్మి, చూసావా, మన కలలు ఈనాడు పండాయి. చెమర్చిన కళ్ళు ఒత్తుకున్నాడు ఆయన. నాన్న, మీరిప్పుడే వచ్చారా? గదిలోంచి వచ్చిన అంజని అతన్ని చుట్టుకుపోయింది. ఆయన మౌనంగా తలనిమిరాడు. అతను కూతురి ముఖం చూసి ఆశ్చర్యపోయాడు. 4 లంఘనాలు చేసినట్టుందా ముఖం? తలదువ్వుకున్నట్లు లేదు. వెంట్రుకలన్నీ చిందరవందరగా ఉన్నాయి. అతను ఒక్కసారి తన ఊహాలోకంలో వదిలి వాస్తవంలోకి వచ్చాడు. దారిలో బాలాజీ కనిపించాడు. అంజని దగ్గర నుండి టెలిగ్రామ్ వచ్చిందా అని అడిగాడు. ఆమె ఇంట్లోనే ఉంది. మహా పొగరు బలిసిందిలే. ఆ మగడిని చూసుకునేగా గీరా మాకే ఎదురు చెప్పింది అన్నాడు రోషంతో బుసలు కొడుతూ.
కోటేశ్వరరావుకు కోపం, బాధ కలగలేదు. గర్వంగా ఉంది. ముసిముసిగా నవ్వుకున్నాడు. శ్రీహర్ష విజయాల స్వభావం అతనికి బాగా తెలుసు. రాతిని మాట్లాడిస్తారు. అతని కూతురు, అల్లుడు ఎలా దర్శనమిస్తారో రకరకాలుగా ఊహించుకున్నాడు. తను 2 నవ్వులు విన్నానని భ్రమపడ్డాడు. హర్ష ఏడమ్మా? అతని తన భావాలను, దుఃఖాన్ని బలవంతంగా అదిమిపట్టింది. ఉన్నారు నాన్న, మీరు టీ తాగుతారా? నీకు ఒంట్లో బాగాలేదా అంజు? ఆయన సోఫాలో కూర్చుని కూతుర్ని కూర్చోబెట్టుకున్నారు. బాగుంది నాన్న అంది. తన బాలతనం బయట పెట్టకుండా విశ్వ ప్రయత్నం మీద కన్నీరు ఆపుకుంది. ఆమె వెళ్ళి తండ్రికి మంచినీళ్ళు, టీ తెచ్చింది. ఆయన క్షణం తలపంకించి అసలు విషయం అర్థమైందని నవ్వుకున్నాడు. టీజింగ్లో, కలుపుగోలుతనంలో శ్రీహర్ష ఫస్ట్. అంజని ముభావాల్ని హేళన చేసి ఉంటాడు. అందుకనే ఆ ముఖం మార్చుకుంది అనుకున్నాడు. ఆయన టీ త్రాగుతుండగా ఫోన్ వచ్చింది. వెళ్ళి ఫోన్ తీసింది అంజని. అవతలి గొంతు వింటూనే ఆమె ముఖంలో రంగులు మారాయి. ఎందరిలో ఉన్న ఆ గొంతు గుర్తుపట్టగలదు. లలితమ్మను. అన్నయ్య వచ్చారా అని స్పష్టంగా వినిపించింది. రాంగ్ నెంబర్ అని పెట్టేసింది. అంజని ముఖాన చెమట పట్టింది. ఈ విషయం అమ్మకు తెలిస్తే మరో హత్య చేసిన వారు అవుతారు అన్న శ్రీహర్ష గొంతు అజ్ఞాతంగా వినిపించింది. అతను స్నానం చేసి వచ్చాడు. అంజు, ఈసారి నిశ్చింతగా ఉన్నాను టూర్లో. హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? అతని ప్రశ్నకు అంజని ఆవేశంగా జవాబు చెప్పింది. అవును నాన్న, నన్ను శాశ్వతంగా ఇక్కడే ఉండమని వెళ్ళారు. మీరు కట్టించిన ఇల్లు అద్దెకిచ్చుకోమని చెప్పి వెళ్ళారు. ఇచ్చాను కూడా. విజయ్ గారు ఉంటున్నారు. నాపై కోపం, ద్వేషం లేవుట. కానీ మీ కూతుర్ని కాబట్టి కాపురం చెయ్యడుట అంది. తన మాటలే తన గొంతుకు అడ్డుపడ్డట్టు అయ్యాయి. మాటకు తోడు మధ్యలు వేస్తామన్నట్టు కన్నీరు తెగిన ముత్యాల్లా రాలిపడింది. అంజు, అమ్మా! అతను లేచి వచ్చి ఆమె 2 భుజాలు పట్టుకున్నాడు. ఆ పిలుపులోని మాధవం ఆమె హృదయాంతరాళంలోని సున్నితమైన అనురాగ బంధాన్ని మీటింది. ఆమెను పెద్దమ్మ నిష్ఠూరోక్తులతో గాయపరిచింది. ఒక్కనాడు తండ్రితో చెప్పలేదు. అన్న, వదిన తదితర బంధువులు రాబందుల్లా పీకు తిన్నారు. ఒక్కనాడు తండ్రి ముందు ఆ విషయం ఎత్తలేదు. ఈరోజు ఆగలేకపోయింది. అతని గుండెలో తలదాచుకుంది. నాన్న, నాన్న, మీరు హంతకులట. ఆనంద్ బాబును చంపిన కిరాతకులట. మీ దగ్గర పనిచేసే బాలరాజుట. ఆయనకేమేమో చెప్పాడు. అవన్నీ నమ్మి నన్నిక్కడ వదిలిపోయారు. కూతుర్ని గాఢంగా హృదయానికి హత్తుకుని ఓదార్చాలనుకున్న కోటేశ్వరరావు ప్రక్కలో బాంబు పడినంతగా ఉలిక్కిపడ్డాడు. మెడకు పాము చుట్టుకున్నంతగా భీతి చెందాడు. కూతుర్ని వదిలేశాడు. ఏమిటమ్మా, ఏమన్నావు? అవును నాన్న, ఆ బాలరాజును నేను కలిశాను. మీరు రెడ్డి గారుట, లాల్ గారుట అని జరిగింది క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పిందామె. భగవంతుడా, ఇంకా నీ పరీక్ష ముగిసిపోలేదా? ఆయన తల పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. నాన్న, నాతో అబద్ధం చెప్పకండి. ఎంత చేదైనా భరిస్తాను. మీరు మామగారిని, అదే ఆనంద్ బాబు గారిని చంపారా? వచ్చి అతని భుజాలు పట్టుకుని కుదిపింది. కోటేశ్వరరావు పిచ్చిగా కూతుర్ని చూశాడు. 4 రోజులకే ఎంత మార్పు! ముగ్ధ అనుకున్న కూతురు ఆడపులిలా దూకుతోంది. చెప్పండి నాన్న, వాళ్ళు అన్నది అబద్ధమైతే వారిని వెంటాడి వేటాడి మీకు క్షమార్పణ చెప్పిస్తాను. వాళ్ళన్నది నిజమే అయితే ఆమె మాట్లాడలేకపోయింది. కూతురు ఆవేశంగా మాట్లాడినందుకు కోపంగా లేదు. ఒక విధమైన తృప్తి, సంతోషం కలిగాయి కోటేశ్వరరావుకు. ఆ తెగువ, ధైర్యం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ఆపావే మంజు, నేనే హంతకుడినైతే. ఆమె ఒక్క క్షణం తండ్రి వంక చూసి ముఖం తిప్పుకుంది. ఇన్నాళ్ళు మీ కూతురిలాగా పుట్టినందుకు గర్వించిన నేను రేపటి నుంచి మీ కూతురిగా పుట్టినందుకు కుమిలి కుమిలి ఏడుస్తాను. వారి చేతులు పట్టుకుని బ్రతిమాలుతాను. ఇందులో నా తప్పేం లేదని, హంతకుని కూతురితో కాపురం చెయ్యరని తెలిస్తే మరో వివాహం చేసుకుని సుఖంగా ఉండమని అనుమతిస్తాను అంది ఆవేశంగా. ఆయన 2 నిమిషాలు ఆమెను నిశితంగా గమనించి గాఢంగా నిట్టూర్చాడు. అంజని గబుక్కున వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుంది. ఆయన చెయ్యి తీసి తన తలపై పెట్టుకుంది. నాపై ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పండి నాన్న. మీ ప్రియమైన కూతురుపై ప్రమాణం చెయ్యండి. కాదు కాదు, అమ్మపై ప్రమాణం చెయ్యండి అంది. ఆమె వాలకం చూస్తే మాటలను కక్కించేలా ఉంది. చెప్పండి నాన్న, చెప్పండి. ఆనంద్ బాబు హత్యతో మీకు సంబంధం ఉందా? తీక్షణంగా స్పష్టంగా అడిగింది. ఆమె ఆవేశం కరిగి అష్టరూపంలో బయటికి వచ్చింది. ఉందనుకుంటే ఉంది, తప్పించుకుంటే లేదు. అంజని ఆయన చెయ్యి వదిలివేసింది. ఆడపులిలా లేచి ఆయన భుజాలు పట్టుకుని ఊపేసింది. ఈ డొంక తిరుగుడు సమాధానం కాదు నాన్న, నాకు నిజం కావాలి. అది ఎంత చేదైనా సరే భరిస్తాను అంది ఆవేశంగా.
నువ్వు ఆవేశపడి లాభం లేదు అంజు. 20 ఏళ్లుగా నాలో నేనే కుమిలిపోతూ గుండెల్లో దాచుకున్న భారాన్ని ఈరోజు నేను నీతో చెప్పి దించుకుంటాను అన్నాడు. ఆయన కనుకొలకుల్లో నిలిచింది కన్నీరు. అంజనికి గంభీరమూర్తి చిరునవ్వుతో ఆప్యాయతగా దగ్గరకు తీసుకునే తండ్రే కనిపించేవాడు. కానీ ఈరోజు ఓ కొత్త వ్యక్తిని, విషాదమూర్తిని చూసిందామె. మలినమైన ఆయన ముఖం చూడగానే ఆమెలోని స్త్రీ కూతురిగా మారిపోయింది. బాణంలా అతని ఒడిలో దూరి పమిటతో ఆయన కళ్ళు ఒత్తింది. వద్దు నాన్న, వద్దు. మీరు కంటతడి పెట్టొద్దు. పర్వాలేదు. ఆవేశంలోనో ఆశకు లోబడో హత్య చేస్తే చేశారు. నేను అంతా మర్చిపోతాను నాన్న. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అంది తొందరగా. ఆయన కూతురి తలనిమిరాడు. అంజు, అంతా వినమ్మా. విన్న తర్వాత నేను దోషిని నిర్ణయిస్తే అలాగే అనుభవిస్తాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆయన ఆమెను దూరంగా జరిపాడు. డ్రాయర్ సరుగులాగి అందులో చక్కగా బైండ్ చేసిన ఓ డైరీ తీశాడు. అంజు, నేను సాగర్లో పనిచేసే రోజుల్లో నాకంత అయోమయంగా ఉండేదమ్మా. మీ పెద్దమ్మ నిర్లక్ష్యం, మీ తాత అహంకారం భరించలేక నా హృదయావేదన రోజు వ్రాసుకునేవాడిని. మీ అమ్మ నా జీవితంలో అడుగుపెట్టే వరకు జరిగిన విషయాలు రోజు వ్రాసానమ్మా. మెల్లగా ప్రశాంతంగా చదువు అన్నాడు ఆయన. ఆయన లేచి బయటకు పోబోయాడు. నాన్న, భయంగా ఆయన చెయ్యి పట్టుకుంది. పిచ్చి తల్లి, నేను చేసిన చెడు పనులలో ఇదొకటి. నువ్వు నిలదీస్తే నా హృదయం తేలికైంది. అపవాదులు అన్యాయంగా భరించిన వాడు కూడా ఆత్మహత్యకు పూనుకోలేదమ్మా అన్నాడు మెల్లగా. ఆయన కంఠం కంపిస్తోంది. నాన్న, అత్తయ్య చూచాయిగా వినే చాలా అప్సెట్ అయింది. అందుకే ఆమెకు ఏమీ చెప్పలేదు. మేము ఇప్పుడు ఊటీలో ఉన్నాము అంది అర్థం చేసుకోమనే ధోరణిలో. అర్థమైందన్నట్టు తలపంకించాడు ఆయన. తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఆమె మెల్లగా డైరీలు తీసుకుని కుర్చీలో కూర్చుంది. ఫోన్ రింగ్ అయింది. క్రింద నుండి పైకి కనెక్షన్ ఇచ్చినట్టున్నారు. హలో, నేను అంజనిని. మీరేనా? ఆమెకు హర్ష గొంతు వినేసరికి దుఃఖం పొంగుకు వచ్చింది. అంజని, అతని గొంతు కంచులా మ్రోగింది. చెప్పండి అంది ఆనంద తరంగాలలో ఓలలాడినట్టు అవుతున్న మనసును అదుపులో పెట్టుకుని. మీ నాన్న వచ్చాడా? అంజని మనసు కలుక్కుమన్నది. ఏనాడు తండ్రిని ఏకవచనంతో పిలవటం ఎరుగదు. వచ్చే ఉంటాడు. వెళ్ళి అమ్మ దగ్గర ముసలి కన్నీరు కార్చి తనేం చెయ్యలేదని చెబుతాడు. అన్నట్టు మర్చిపోయాను. నువ్వు అడిగి తెలుసుకున్నావా అన్నాడు. అడిగాను. లేదు, చదవాలి. అది కాదు. అంతా కంగారు వద్దు. నువ్వు అడుగు మానేయి. అది నీ సమస్య. కానీ అమ్మకి విషయాలు తెలియకూడదు. నాకు మిగిలిన ఆస్తి ఆమె ఒక్కరితే. ఆఖరి మాటలు అంటుంటే అతని కంఠం వణికింది. బావా, ఎన్నో చెప్పాలని ఉన్నా ఆమెకు నోరు రాలేదు. ఏడ్చేసింది. అతడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తను బాధపడుతున్నాడని అర్థమైంది అంజనికి. బావా, ఎక్కడుంటున్నావు? ధైర్యం చేసి అడిగింది. ప్రస్తుతం కెంపగౌడ టీన్షిప్లో ఒక స్నేహితుడితో ఉంటున్నాను. టాటా ఇన్స్టిట్యూట్లో జాబ్ రావచ్చు అన్నాడు. నాన్నతో అన్ని విషయాలు కనుక్కునే వరకు రోజు ఫోన్ చేయండి బావా అన్నది. ఆమె గుండెల్లో దాచిన అనురాగమంతా మాటల్లోకి మార్చి, మీ నాన్నలా నేను లక్షాధికారిని కాను. అమ్మ విషయం జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ అలాగే హృదయానికి హత్తుకుంది. ఫోన్పై ఉన్న తన చేతిని కనిపించిన ఉంగరంలో పెనవేసుకున్న AS అక్షరాలను కాసేపు చూసి ఫోన్ పెట్టి వాటిని పెదవులకు తాకించుకుంది. ఆమెకు 10వ తరగతి పాస్ అయిన నాటి సంఘటన గుర్తుకు వచ్చింది. అప్పటికి తనకి తెలిసి తెలియని వయసు. రిజల్ట్స్ చూడగానే ఎక్కడా లేని ఆనందం కలిగింది. తండ్రి ఇంట్లో లేడు. తన ఆనందంతో పాలు పంచుకునే వ్యక్తి ఒక్క లలితమ్మే అనిపించింది. అంతే. పేపర్ పట్టుకుని పరుగులు పెట్టింది. చెప్పులు వేసుకోవటం కూడా మర్చిపోయింది. లలితమ్మ ఇంట్లో అడుగుపెట్టి విసురుగా బయటికి వస్తున్న సాల్తీని ఢీకొన్నది. ఇద్దరు లొంగు చుట్టుకుపోయి లోపలి గదిలో పడ్డారు. అంజని చేతిలోని న్యూస్ పేపర్ జారి దూరంగా పడిపోయింది. తేరుకుని చూసేసరికి క్రింద పడిన శ్రీహర్షపై దాదాపు హత్తుకున్నట్టు తనుంది. సారీ, లేవబోయింది. అతను అల్లరిగా నవ్వాడు. ఆమెపై చెయ్యి బిగించాడు. బావా, వదులుతాను అన్నాడు. బలవంతంగా అతన్ని వదిలించుకుని లేచింది. భయంగా దిక్కులు చూసింది. బ్యూటిఫుల్ సీన్. పక్కపక్క నవ్వుతూ విజయ వచ్చింది. ఏమిటి విజ్జు, లలితమ్మ వచ్చింది. ఆమెను చూడగానే కొండంత ధైర్యం వచ్చింది. అత్తయ్య వెళ్ళి ఆమె హృదయంలో తలదాచుకుని
తను పాస్ అయినట్టు చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్. ఆమె నుదురు బుగ్గలు ముద్దు పెట్టుకుంది. మీరిద్దరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి అన్నది లలితమ్మ. నువ్వు అత్తయ్యవైతే నేనేమవుతాను చెప్పమ్మా. ఫ్యాంటుకు అంజని పాదాల దుమ్ము అంటితే తుడుచుకుని తాపీగా కుర్చీలో కూర్చున్నాడు హర్ష. లలితమ్మ ఫక్కున నవ్వింది. ఇంతకీ నువ్వనేదేమిటి? నిన్ను బావా అని పిలవాలంటావు అంతే. అలా పిలిస్తేనే అభినందించేది, స్వీట్ తెచ్చేది అన్నాడు. అంజు, విన్నావుగా మీ బావ కోరిక అన్నది లలితమ్మ. పో, నాకేం వద్దు. వచ్చినంత వేగంగా పరిగెత్తబోయింది. కానీ ఒక జడ హర్షకు దొరికిపోయింది. వాడు వదిలిపెట్టడే. అంజు, బావా అను. లలితమ్మ డబ్బుల కోసం లోపలికి వెళ్ళింది. అప్పటికే విజయ లైబ్రరీకి వెళ్ళిపోయింది. వదులు బావా అన్నది మెల్లగా. ఒక్కసారేనా అన్నాడు. అంజని బేలగా చూసింది. పక్కపక్క నవ్వి వదిలేశాడు. ఆమె పరిగెత్తుకు వచ్చింది. సాయంత్రం స్వీట్ తీసుకువచ్చి తండ్రి ముందు బుద్ధిమంతుడిగా తల వంచుకుని ఏ కాలేజీలో చేర్పిస్తారు, ఏ గ్రూపు అంటూ మాట్లాడి వెళ్ళిపోయాడు. అందుకే ఈరోజు అతనికి ఇష్టమైన పిలుపు. బావా అని పిలిచింది. అతను బాధపడి ఉండాలి. లేకపోతే ఆ పేరుతో పిలిచినందుకు మండిపడేవాడు. ఆమె తండ్రి ఇచ్చిన డైరీలు తీసుకుని గదిలోకి వెళ్ళింది. తన తండ్రి రహస్యం ఇంకెవరికైనా తెలుస్తుందన్నట్టు తలుపులు వేసుకుని కిటికీలు పరదాలు లాగి టేబుల్ లైట్ వేసి డైరీ తీసింది. తారీఖు, వ్యతిరేకమైన స్వభావాలు, భిన్న లింగాల మధ్య ప్రేమానురాగాలు అంకురిస్తాయంటారు. కానీ ఈరోజు నా మనసు ఆనంద్ బాబుపై లాగుతుందేమిటి? ఇంత చిన్న వయసులో ఇంజనీర్గా వచ్చాడు. కరచాలనం చేస్తుంటే ఆ చెయ్యి ఎంత మృదువుగా ఉందో. ఎంత మృదు గంభీరమైన కంఠం అది. సియు మిస్టర్ రావు అన్న మాటలు ఇంకా చెవుల్లో ఉన్నట్టే ఉన్నాయి. స్త్రీకి ఉండవలసిన మృదుత్వం, లాలిత్యం ఉన్నాయి. ఆ తరువాత భార్య ప్రవర్తన. తన బాధ వ్రాసుకున్నాడు. తారీఖున ఆనంద్ బాబుతో 1 గంట మాట్లాడే అవకాశం కలిగింది. అబ్బా, మనిషి ఎంత అందమో, మనసు అంతే అందం. నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం. అతను కాఫీ చేస్తుంటే అమ్మాయి అయి నా ప్రియురాలైతే అన్న వింత ఆలోచన వచ్చింది. నా ఆలోచన నాకే నవ్వు వచ్చింది. ఆ తర్వాత అంతా మామూలే. తన పరిచయం రోజు రోజుకు ఆనంద్ బాబుతో పెరగటం, ఒకరిని ఒకరు పరిహాసాలు ఆడుకోవటం, వంట చేసుకోవటం అంతా రాసి ఉంది. నా జన్మలో మర్చిపోలేని రోజు. ఆనంద్ బాబు ఊరెళ్ళి వివాహితుడై వచ్చాడు. సిగ్గుల పెళ్లికూతుర్ని పరిచయం చేశాడు. ఆనంద్కు తగినట్టుంది. అబ్బా, ఎంత అందమైన జంట అనిపించింది. ఆమె వారు చూపులు, దొంగ జల్లలు చూస్తుంటే ముచ్చట వేసింది. ఒక్కనాడైనా కమల అలా పిలిచిందా? అన్నయ్య కాఫీ అన్నప్పుడు ఎంత మురిసిపోయానో. నిజంగా లలిత నా చెల్లెలైతే ఎంత బాగుండునో. ఆ రాత్రి అక్కడి నుంచి కదలాలనిపించలేదు. కానీ నూతన దంపతుల ఏకాంతం పాడు చేయటం ఇష్టం లేక ఊరుకున్నాను. అయిష్టంగానే వచ్చాను. లలిత చేత అన్న అనిపించుకోవాలని ఉంటుంది. కానీ ఈ మధ్య నా ఆనంద్ నన్ను చూస్తే ముఖం చిట్లిస్తాడు. అతనికి నా త్రాగుడు ఇష్టం లేదు. నా బాధ చెప్పాను. దానికి పరిష్కారం త్రాగుడు కాదంటాడు. అందుకే తప్పించుకు తిరుగుతున్నాను. మరీ ఇంత నీతి నిజాయితీ గల మనుషుల్ని ప్రపంచంలో బతకగలరా? ఆనంద్ కాంట్రాక్టర్లతో సవాలయ్యాడు. వాళ్ళందరికీ కోపం వస్తుంది. ఒక్క పైసా ముట్టుకోడు. పార్టీలకు రాడు. కూలీలకు ఏ చిన్న అన్యాయం జరిగినా సహించడు. ఆనంద్ శ్రేయోభిలాషిగా ట్రాన్స్ఫర్ అయితే బాగుండును అని కోరుకుంటున్నాను. మధ్యలో కొన్ని తన గొడవలు, ఆనంద్ బాబుతో తాగుడుపై, లంచాలపై జరిగిన గొడవలు రాసుకున్నాడు. మరుసటి సంవత్సరం డైరీ తిప్పింది అంజని. ఆ రోజు ఆనంద్ ముఖం వింత కాంతితో వెలిగిపోతుంది. అతి సాధారణంగా కూతురికి నామకరణం చేశాడు. నేను ఒక్కడనే అతిథిని. మా కాంట్రాక్టర్లంతా అతడిని బుట్టలో పెట్టడానికదే ఛాన్స్ అన్నారు. 2 కాసుల కడియాలు, గొలుసు, గౌను, బట్టలు తీసుకొని వెళ్ళాను. అతను మొదట ఏమీ అనలేదు. భోజనాలు అయ్యాక పాప గొలుసు, లలిత చీర ఉంచేసుకున్నాడు. మిగతావి తిరిగి ఇచ్చేశాడు. రావు, నువ్వు కాంట్రాక్టర్వి, నేను ఇంజనీర్ను. ఈ ఖరీదైన వస్తువులు అంగీకరించానంటే నీ కమ్ముడైనట్టే. అభిమానం వస్తువులతో కొలవకు అని హెచ్చరించాడు. ప్రతిసారి అతని ముందు నేను ఓడిపోతున్నాను. ఆ ఓటమి అతి మధురంగా ఉంది. ఆ తరువాత 2 సంవత్సరాలు డైరీ చదివింది. విశేషం ఏం లేదు. తమకు, ఇంజనీర్లకు, వర్కర్స్కు జరిగే గొడవలు, అందరికీ ఆనంద్ బాబు కంటూ కావటం రాశాడు. ఆ పేజీలు అలవోకగా తిప్పివేసింది. కొన్ని చిరిగిపోయాయి.
ఆ రోజు ఒకవైపు ఆనందం, మరోవైపు విచారం నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆనంద్ బాబుకు కొడుకు పుట్టాడట. శ్రీహర్ష అని పేరు పెట్టారు. అందంగా ఉన్నాడు. వాళ్ళ ఆనందమైన కాపురం చూసి వచ్చాను. నా క్వార్టర్లో రెడ్డి, లాల్, మరో సూపర్వైజర్ కూర్చున్నారు. మన బిల్ సంగతి అడిగావా అంటూ నిలదీశారు. ఒక్క మైలే రాయి ఉన్నట్టు స్టేట్మెంట్ తయారు చేశారు. ఆనంద్ బాబు సంతకం పెట్టడం తరువాత సంగతి. ఆ బిల్ ఇచ్చే ధైర్యం ఉందా నాకు? హెచ్చరించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత కూలీలకు అన్యాయం ఆనంద్ బాబు కల్పించుకోవటం, ఆయన భార్య తెచ్చే ఒత్తిడి వ్రాసుకున్నాడు. ఈరోజు ఎంత భయంకరమైన వార్త చెప్పాడు. ఆనంద్ బాబు పట్ల అధికారులకి కూడా మంచి అభిప్రాయం ఉందట. ట్రాన్స్ఫర్ ప్రయత్నం ఫలించలేదు, అతడి లోకంలోనే ఉండడు అన్నాడు. నాకు కొంత సమయం ఇవ్వండి, నచ్చ చెప్తాను అని బ్రతిమాలాను. లాభం లేకపోయింది. వాళ్ళ మొండి పట్టు పట్టారు. నాకేం చెయ్యాలో తోచటం లేదు. వాళ్ళు వెళ్ళిపోయాక వెంటనే ఆనంద్ బాబు ఇంటికి వెళ్ళాను. లలిత ముందు ఈ విషయం చర్చించకూడదని ఆనంద్ను బయటికి పిలిచాను. ఏమిటి రావు, రేపు విజ్జీని హాస్టల్లో చేర్పించాలి. హైదరాబాద్ వస్తావేమిటి అన్నాడు ఉత్సాహంగా. ఆనంద్, నువ్వు రమ్మంటే వస్తాను, నాదొక్క మాట వింటావా అన్నాను కంగారుగా. వినడానికి ఏం భాగ్యం, చెయ్యటానికి ఆలోచిస్తాను. చెప్పు, ఆ స్టేట్మెంట్పై సంతకం పెట్టాలి కదూ నవ్వాడు. ఆ నవ్వు స్వచ్ఛంగా పచ్చి పాల వలె కనిపించింది నాకు. వాళ్ళంతా తెగించారు ఆనంద్, నా మాట విను అన్నాను. మీరు కొలిచే దేవుడు వచ్చినా వినను. తెగించి ఏం చేస్తారు? విషయం చెప్పు. నువ్వు కూడా వారిలో చేరిపోయావా? ఆనంద్ అరిచాను. నీవు ఒక్కడవు నా వైపు ఉంటే చాలు. చూడురావు, మనిషి ఎంత సంపాదించినా వెంట తీసుకుపోయేది ఏమీ లేదు. న్యాయంగా ఆలోచించవేం అన్నాడు. నేను ఒక్కడిని ఆలోచిస్తే ఏమవుతుంది? ఆనంద్ స్నేహితుడిగా, లలిత అన్నగా నిన్ను అర్థిస్తున్నాను. నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపో, వెళ్ళిపో. 2 చేతులు పట్టుకుని బ్రతిమాలాను. రావు, మీరేనా మగాళ్ళు? అసలు నన్నేమనుకుంటున్నారు? గాజులు పెట్టుకున్న అమ్మాయిని అనుకుంటున్నారా అన్నాడు రోషంగా. ఆ విషయంలో ఏం మాట్లాడినా తను నా ముఖం చూడనన్నాడు. ఇక లాభం లేదు. వీలు చూసుకుని ఎప్పుడో లలితమ్మకే చెప్పాలి. ప్రేమతో ఆమె సాధిస్తుంది అనుకుని వచ్చేశాను. ఆ కాళరాత్రి నేను మిగిలిన కాంట్రాక్టర్స్ దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పి అతను దారికి వస్తున్నాడని అబద్ధం ఆడితే ఆనంద్ బ్రతికేవాడే. నా బస్కు వెళ్ళి చిత్తుగా తాగి మృత్తుగా పడుకున్నాను. మర్నాడు నా దగ్గరున్న పనివాడు నా ముఖాన నీళ్లు చల్లాడు. ఏమిట్రా గాడిద అంటూ లేచాను. వాడు కంగారుగా చూశాడు. అయ్యా, ఆ రెడ్డి జీపు డ్రైవర్ వచ్చిండు. రోజుతో ఆనంద్ బాబు పీడపోతుందన్నాడు. నాకు భయంగా ఉందయ్యా అన్నాడు యలమంద. వెంటనే నోరు పుక్కిలించి స్నానం చెయ్యగానే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయింది. అది కావాలని జరిగిందని నాకు తెలుసు. కానీ ఏం చెయ్యలేని అసహాయ స్థితి. ఆ నిమిషంలో మాట్లాడితే ఆనంద్ బాబు ప్రాణానికే ముప్పు. అందుకే అతడిని తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తాను. లాభం లేకపోయింది. మళ్ళీ వచ్చి భార్యను తీసుకువెళ్ళాను. లలితమ్మ స్థితి చూస్తే కడుపు తరుక్కుపోయింది. వాళ్ళందరినీ ఒక్కసారి చంపేయాలనిపించింది. ఆనంద్ బాబు నా నిర్లక్ష్యం వల్ల చనిపోయాడన్నది నన్ను కృంగదీస్తుంది. నేనేం చేయను? ఆ అమాయకురాలని ఎలా ఓదార్చను? నాదిష్టే కొట్టి ఉంటుంది. ఆ జంటను చూసిన ప్రతి వారు ఒక నిమిషం ఆగిపోవటం నేను ఎరుగనిది కాదు. భగవంతుడా, నా త్రాగుడు ఎంత అనర్థం సృష్టించింది. ఏ అందాన్ని ఆరాధించేవాడినో ఆ అందాన్ని చేతులారా బూడిద చేసి వచ్చాను. ఉన్మాదిలా రెడ్డి, లాల్ కూర్చున్న చోటుకి వెళ్ళాను. వాళ్ళు ఎంతగా నటించారు. నిజంగా చంపాలని మా ఉద్దేశం కాదు రావు. అతని కాలో చెయ్యో విరగ్గొట్టి 6 నెలలు ఆసుపత్రిలో వేద్దామనుకుంటే అనుకోకుండా ప్రమాదం జరిగింది అన్నారు. మీరు నీచులు, తుచ్చులు, రాక్షసులు. కసిగా తిట్టాను. వాళ్ళ గురించి పోలీసులకు చెప్తానని బెదిరించాను. పిచ్చిగా తిరిగాను. వాళ్ళు చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎవరూ సాక్ష్యం ఇవ్వరు. ఆనంద్ బాబు స్థలంలో రామనాథం గారు వచ్చారని విని కృంగిపోయాను. నాకు తెలుసు, కోర్టులో ఎవ్వరూ నిరూపించలేనంత పగడ్బందీగా చేశారు. నేను చేసే అల్లరి ఆగడం భరించలేక ఒక ఒప్పందానికి వచ్చారు. 1,00,000 రూపాయలు ఆనంద్ బాబు పేర బ్యాంక్లో వేస్తాం. కాంపెన్సేషన్ గొడవ చెయ్యొద్దన్నారు. నేను గొడవ చేసినా వారికి వచ్చిన నష్టమేమీ లేదు. ఆ 1,00,000 ఖర్చు పెట్టి ఏదైనా చెయ్యగలం అన్నారు. అది విని నాకు మతిపోయింది. నేను ఆలోచిస్తుండగా
ఆనంద్ బాబు అన్నల జవాబు వచ్చింది. తమ్ముడు తమని సంప్రదించి వివాహం చేసుకోలేదు కాబట్టి తమ బాధ్యత లేదని వ్రాశారు. నేను మా మామ భార్యపై ఆధారపడిన వాడినే, అందుకే ఆ డబ్బు తీసుకున్నాను. పిల్లల బాధ్యత తీసుకున్నాను. లలితమ్మకి విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఆమె ప్రాణం వదులుతుంది, కానీ ఆ డబ్బు తీసుకోదని తెలుసు. ఇది పంతాలకు పట్టింపులకు సమయం కాదు. పసిబిడ్డల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నేను నిర్ణయానికి వచ్చాను. మనసు శాంతించింది. అదే రోజు వెళ్ళి ఆనంద్ అస్థికలు నెత్తిన ఉంచుకుని, ఆనంద్ బ్రతికి ఉండగా నీ కోరిక తీర్చలేకపోయాను. నీ మరణానికి కారణమైన ఈ మద్యాన్ని ముట్టను అంటుంటే నా తల పగిలి కారినట్లుగా కన్నీరు కారింది. ఆనంద్ జ్ఞాపకార్థం నాకున్న ఒక్క పాస్ట్ టైం వదిలేశాను. ఒంటరితనం. ఆనంద్ మరణం నన్ను కాల్చుకు తినేది. పిచ్చివాడినై పోతానేమోనని భయం పట్టుకుంది. అంజని కంటి నుండి కారిన నీరు అక్షరాలపై పడి అలుక్కుపోయినట్టయింది. ఆమె కళ్ళు ఒత్తుకుంది. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.